మీ అబ్బాయి ఏం చేస్తున్నాడండి? చదువు ఆపేశాడండి. మీ అమ్మాయి ఏం చేస్తుంది? చదువు ఆపేసిందండి. ఏంటి వదిన? అన్నయ్య ఏమిటి ఇంట్లోనే ఉంటున్నాడు? ఉద్యోగానికి వెళ్ళడం ఆపేశాడు. ఏంటండి ఇల్లు సగం కట్టి? ఏం చేస్తామండి, సగం ఆపాల్సి వచ్చింది, ఆపేశాం. ఏమైంది? వ్యాపారం అన్నారు, పెట్టుబడి అన్నారు, ఏమైంది? కొంత పెట్టుబడి పెట్టాం కానీ తర్వాత ఆపేశాం. ఏదో స్థలం కొనాలన్నారు, పొలం కొనాలన్నారు, ప్రయత్నం ఏదో చేశారు, ఆ ప్రయత్నాలన్నీ ఆపేశామండి. మీ అబ్బాయిని అమెరికా పంపించాలని ఏమైంది? ఆ ప్రయత్నాలు కుదరలేదండి, ఆగిపోయినాయి, ఆపేశాం. ఎవరికి ఇష్టం ఉండదండి ప్రారంభించింది ఆపేయటం, కానీ సైతానికి మాత్రం చాలా ఇష్టం అండి. నువ్వు ప్రారంభించిన దాన్ని అర్థంతరంగా ఆపేసే నీ జీవితాన్ని అవమానంలోకి నెట్టేయడం సైతానికి బహు ఇష్టం. ఎప్పుడైతే నువ్వు దేవునికి దూరం అవుతావో, దేవుని సన్నిధికి దూరం అవుతావో, పరిశుద్ధతను పనంగా పెడతావో, సైతాను చేసే పని ఏంటో తెలుసా? నువ్వు ఏమైతే ప్రారంభించావో దాన్ని సగంలో అర్థంతరంగా ఆపి పడేస్తాడు. నీకు మిగిలేది అవమానం.